అమ్మ 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 ఏడోకమ్మా, రే ఏడోకరా. అయ్యో లే మళ్ళీ ఏడోక, నీ చాక్లెట్ ఇస్తా తీసుకో. చాక్లెట్ అబ్బబ్బబ్బా ఏడోకండ్రా. లేనన్నా లే ఏడకూడదు. లే ఇదిగో నీకు బిస్కెట్ ఇస్తా తీసుకో. అబ్బా చచ్చిపోతున్నట్రా మీతో. ఊరుకోమ్మా ఊరుకో, ఏడకూడదు. పిల్లలే ఉంటున్నారా? పిల్ల కొడి నేను పిల్లలతో సతమతం అవుతుంటే కాస్త తొందరగా రాకూడదు? సారీ క్షమించాలి, రేపటి నుంచి ఓపెన్ చేస్తాలే. అసలు ఆఫీస్ విషయం మర్చిపోయి నీతోనే ఉండి పిల్లల్ని ఎత్తుకుని ఆడించుకుంటూ ఉంటాను. ఓకే? ఓ మై గాడ్, నీ బిడ్డ కొమ్ముంచాడు. ఎంత అదృష్టం అండి, నేను అరగంట నుంచి ఎత్తుకున్నాను, నా చీర తడపనే లేదు. పసిపిల్లల బట్టలు తడిపితే కడుపు పండుతుంది అంటారు పెద్దలు. అది నిజమేనో, మరి నా బట్టలు తడిపేది నా కడుపు పడితే? పోండి మీరు మరీను. సరే మీ అబ్బాయిని నేను బట్టలు మార్చుకుని వస్తాను. ఓకే? జాగ్రత్త, నీ బట్టలు తప్పుతారు. థ్యాంక్స్ చెల్లమ్మా, మీరు మా పాపను చూస్తున్నారు కాబట్టి మాకు ప్రాబ్లం తీరింది. లేదంటే మా ఆవిడ ఎప్పుడూ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉంటుంది. పిల్లల్ని ఆడించిన సమస్య ఏమిటండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రాత్రి 10 గంటల వరకు పాలు పట్టకండి. అలాగేనండి. అలాగే. పిల్లలంతా వెళ్ళిపోయారా? అవునండి, ఒక్కసారి దీపాలన్నీ ఆరిపోయినట్టుగా ఉందండి. రేపు మళ్ళీ 10 గంటల దాకా ఇల్లంతా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. పిచ్చిదానా, నీకు పిల్లలంటే ఎంత ఇష్టమైనా పరాయి పిల్ల మన పిల్లలు అవుతారా? వాళ్ళు మన ఇంట్లో ఉంటారా? అదేనండి నా బాధ. తాలైనా తప్పైనా మన పొలమే పండాలి, గుడ్డైనా కుంటైనా మన కడుపే పండాలి. ఈ జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో పిల్లలు లేని గుండ్రాలుగా ఉండిపోయాను. పిల్లల కోసం నేనెంత తప్పిస్తున్నానో తపస్సు చేస్తున్నానో ఎవరికి అర్థం కావటం లేదంటే. నేను అర్థం చేసుకున్నాను. నువ్వేం బాధపడకు, నీకు ఆ భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు, ఎప్పుడు చేయడు. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి, అమ్మాయి లక్ష్మి. అత్తగారు, మామగారు, ఏంటండి అలా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు? కనీసం నాకు ముందుగా తెలిస్తే స్టేషన్ కారని పంపించేవాడు కదా. మీ మామగారికి అంత ముందు చూపు కూడానా నాయనా? ఏదో పల్లెటూళ్ళలో పడున్నామే గాని మా చూపు అంతా మీ మీదే ఇక్కడే అన్నట్టు. ఒరే బాలయ్య, అమ్మా అమ్మా చూడు, బయట కూరగాయలు ఊరగాయలు ఆవకాయ అన్ని ఉన్నాయి, ఆవునయ్య కూడా ఉంది. జాగ్రత్తగా పట్టుకొచ్చి లోపల పెట్టు. అట్లాగేనమ్మా. నాన్నా, అమ్మా ఇప్పుడైనా రావడం? స్కూల్లో అందరూ ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు. అందరూ ఎవరున్నారులే అమ్మా, మీ నాన్న బలగం పశువులు పొలాలేగా. నీ ఎత్తి పొడుపులకి ఏం కదమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇదిగో కనపడుతోందిగా అమ్మా, అటు పొలం పనులతో ఇటు ఇంటి పనులతో ఆరోగ్యం ఇంకెక్కడుందమ్మా, ఎప్పుడో హరించుకుపోయింది. మీరు కూర్చోండి నాన్న, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు లోపలికి రా. ఉండండి, జున్ను ఉంటుంది. ఏ మామగారు, మీ ఆరోగ్యం బాగుంది? పర్వాలేదు, బీపీ లేదు కదా? నీ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ బాగున్నాయి. 3 పువ్వులు 6 కాయలుగా ఉందిరా. ఒరే సర్వేశం, ఎప్పుడు వచ్చావు? ఏరా డాక్టర్, నేను ఇప్పుడే వచ్చాను గాని నువ్విప్పుడు ఊడిపడ్డావేమిట్రా? నాకు ఇది ఎప్పుడు ఉన్నదే కదరా. పొద్దున సాయంకాలం లక్ష్మి చేతి కాఫీ తాగంటే నా ఆరోగ్యం బాగుండదు. అదృష్టవంతులు. మార్నింగ్ ఒక్కనే ఇక్కడికి వస్తారు, కాఫీ తాగి పడతారు. అమ్మ లక్ష్మి, గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. షుగర్ వేయలేదుగా? లేదు. అదేమిటి రోయ్, పెద్ద డాక్టర్వి నీకు డయాబెటీసే? ఆశ్చర్యంగా ఉంది. నీదంటే చెక్కు చెదరన ఆరోగ్యం, ఆ అదృష్టం అందరికీ ఉండొద్దు. అది సరే, నువ్వు మీ ఆవిడ ఈ ఊరు వచ్చి హాయిగా నీ కూతురు దగ్గర ఉండిపోవచ్చుగా. మీరు ఆ ఊళ్ళో లేకపోతే వర్షాలు పడవా, పంటలు పండవా? యువర్ రైట్ బాబాయ్ గారు, ఈ విషయం మా మామగారికి అనేక సార్లు చెప్పి చూశాను. ఆ ఊళ్ళోనే పుట్టి పెరగడం చేతనేమో కానీ ఆ ఊరు వదిలి ఉండలేకపోతున్నారు. నేను వదిలి ఉండలేకపోవడం కాదల్లుడు, మేమిక్కడ ఉన్నట్లయితే మీ అత్తగారి నోరు ఒక్క నిమిషం మూతపడదు. నిన్ను లక్ష్మిని కాపురం కూడా చేసుకోలేదు. ఒరే ఒరే, నువ్వు సాకులతో బోల్తా కొట్టించే మనిషిరా.
ఇంతకీ ఈసారైనా 10 రోజులు ఇక్కడ ఉంటున్నావా లేక చెప్పులు కూడా తిరిగి వెళ్ళిపోతున్నావా? నీకేం డాక్టర్వి, వచ్చిన వాళ్ళకి సూదులు గుచ్చి డబ్బులు గుంజుతావు. మాకు అలా కుదురుతుందా? పొలంలో నడుము వంచి కష్టపడితేనే గాని డబ్బులు కళ్ళబడవు కదా. రేపు వెళ్ళక తప్పదురా. అయితే ఈ రోజే నువ్వు మీ ఆవిడ మా ఇంటికి భోజనానికి రావాలి. అదేం కుదరదు బాబాయ్ గారు, మీరు ఒక పని చేయండి, పిన్నిని తీసుకుని మీరే మా ఇంటికి భోజనం రండి. అవును మావయ్య. నువ్వేమంటావురా? నేను సరే అంటాను. నేను అంతే అంటాను. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Okay. Good morning, fine. sir. Well, Mr. Rao, may I be back to you again? Thank you. Mr. Sarathi, what are the priorities? మన మెడికల్ కంపెనీలో టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ తయారు చేయడానికి భారత ప్రభుత్వం I ప్రకటించిన know. బైలాస్ అండి. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1933 ప్రకారం చిన్న కార్లు Yeah, తయారు yeah, చేయడానికి yeah, రష్యా yeah. ఎంటర్ప్రైజెస్ కి ఇదండి అవన్నీ తర్వాత చూస్తాను, ముందు వెళ్ళి అకౌంట్ ఫైల్ పంపించండి. అకౌంట్ ఫైలా? హలో మిస్టర్ రా, ఐఎమ్ సారీ, స్నేహితులు మంచి రసపట్లో ఉన్నట్టున్నారు. రారాదు, నువ్వు పట్టుకూడదు ఆ పట్టు ఈ టేబుల్ మీద కాదు మా గారు, డైనింగ్ టేబుల్ మీద. నాన్న, ఆయన కూడా వచ్చేసారు. భోజనానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి. నేను సిద్ధంగానే ఉన్నాను. అక్కడికి ఆ పర్వం పూర్తవుతుందంటావు. నువ్వేమంటావురా? నేనేమంటాను, సరే అంటాను. నేను అదే అంటాను. రావే, కాఫీ తాగి వెళదు గాని రా. నేను కాఫీ తాగుతాను రాలేదు. హాస్పిటల్ వెళుతూ నేను చూడాలనిపించింది, వచ్చాను. అవును, ఏమిటి వాళ్ళు ఇంత అందంగా ఉన్నావు? ఇవాళ మా వారు క్యాంపు నుంచి తిరిగి వచ్చే రోజు. ఇవాళ గురువారం, మీ శ్రీవారు వచ్చే రోజు. మళ్ళీ మీ వారు క్యాంప్కి వెళ్లే వరకు 3 రోజులు బెడ్రూమ్ తలుపులే తెరవు. అదృష్టవంతురాలు. ఏం అదృష్టం లేదే, వారంలో సగం రోజులు వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటంతోనే సరిపోతుంది. విరహంతో ఎదురు చూసి చూసి మళ్ళీ కలుసుకునే మధుర క్షణాలే జీవితంలో మరపురానివి. వస్తాను, టైం అయింది. అలాగే. రాధా, మై బ్యూటీ, మై ఫ్లవర్. ఇది మరీ బాగుందో. నేను క్యాంప్ నుంచి వచ్చేసరికి నువ్వు గేర్ దగ్గర నుంచి సుస్వాగతం చెప్తావు అనుకున్నాను, కానీ ఇలా వంటింట్లో నుంచి వంకాయలు తరుగుతూ ఉంటావు అనుకోలేదు. నువ్వు తప్ప తరుగుతాను. అబ్బబ్బబ్బా, ఇవన్నీ మీరేం చెయ్యొద్దు కానీ మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అరే నా పని అయిపోయింది, ఇది నీ పనే. మరం వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త, ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు, ఉన్నదికినమే కూరకి, సగం పులుసు సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తారు 2 వస్తువులు వాడే. ముష్టిపడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ, ఇదిగో ప్రేమంతా ఇందులో కారిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరు తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలాగా ఉన్నాడు. పాపం పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకుని చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా, మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా ఠికానా లేనివాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. నాన్న కరెంట్ తీసేయకు నాన్న. ఇదైపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. పరమేశ్వర, 1 పచ్చిమిరకాయ 1 ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయాడు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. పో వెళ్ళు. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. రాజశేఖర్, ఏమిటి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు? ఓహో, మీ ఆవిడ ఇక్కడికి వచ్చిందనే. అమ్మా లక్ష్మి, మీ ఆయన వచ్చాడమ్మా. ఎందుకంత కంగారు? ఏమిటో అనుకున్నాను.
మీ ఆయనకి నువ్వు అంటే వాళ్ళ ప్రేమ, అందుకే క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండేట్లేడు. ఉండతయ్యా. బాగున్నావు బాబు? బాగున్నాను పిన్ని, మీరంతా బాగున్నారు కదా? చూడు లక్ష్మి, ఆఫీస్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్ళాను, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పారు. సరాసరి అది కదండి, అతనితో పాటు అమ్మవారి గుడికి వెళ్ళాను, అటు నుంచి ఇలా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి మీ ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చాడమ్మా. అసలు మేము ఈ ఊళ్ళో ఉన్నట్టు మీ ఆయన గుర్తుందా అని. అదేమిటి మావయ్య, మీ దంపతులంటే ఆయనకి ఎంత అభిమానమో. మీ ఆయన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు గానీ మా మీద అభిమానం ఉందని రుజువు చేసుకోవాలనుకుంటే మీరిద్దరు ఇప్పుడు ఇక్కడే ఫోన్ చేయాలి. మనలో మనకే మర్యాదలు ఎందుకు పిన్ని గారు? ఎందుకేమిటయ్యా, నీకా తీరికే చిక్కదు. మాకేమో ఉన్న ఒక్కనొక్క కొడుకు విదేశాలకు పైస దొరకని వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. మీరు ఇంటికి వచ్చినప్పుడేగా ఇల్లు కలకల్లాడేది. మాకు మాత్రం మీరు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు. నైస్ గర్ల్. ఏంటి ఏమైంది? దెబ్బలు వెళ్ళింది? ఎక్కడ వెళ్ళింది? మాట్లాడమే లక్ష్మి, ఏంటి దెబ్బలు వెళ్ళింది? అది కదండి, ఏం జరిగిందంటే నీకు నిజంగా మతిపోయింది లక్ష్మి. నీ పిచ్చిగానే ఆ ప్రదక్షిణాలు ఏంటి చెప్పు. పిల్లల కోసం అండి. ఇల్లు వాకిలి సిరి సంపద, దేవుళ్ళంటి భర్త ఉన్నా నట్టింట ఉయ్యాలు వేసుకునే అదృష్టం లేకపోయింది. పెళ్ళైన ఆడదే అమ్మా అని పిలిపించుకుందామని ఎంత ఆరాటపడుతుందో మీ మగవాళ్ళకి తెలియదండి. పిచ్చిదానా, ఎందుకని తొందరపడుతున్నావు? అప్పుడే ఏం ముంచిపోయిందని. నువ్వు ఇలా కనిపించిన ప్రతి రాయికి మొక్కుతూ ఉంటే అంత తేలిక తీసిపారేకండి. ఏ రాయిలో ఏ మహత్తుందో, ఏ పుట్టలో ఏ మహిముందో ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తేనేనండి కడుపు పండేది. ఆల్ రైట్, మరి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటారా? నష్టమేం లేదండి. కాయలు కాయని చెట్టుని నరికేసినా తప్పులేదు. అలాగే పిల్లలు లేకుండా మోడుగా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది. లక్ష్మి, అంత మాటకు లక్ష్మి, అంత మాటకు. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ నీ ఆరోగ్యం మాత్రం పాడు చేసుకో ప్లీజ్. నువ్వు లేకపోతే బ్రతకలేను లక్ష్మి, నువ్వు లేకపోతే బ్రతకలేను. అలివేలు, అలివేలు, ఎక్కడా మీరంతా? అచ్చోసిన ఆంబోతులో ఏమిటి అరుపులు? అందరూ ఇక్కడే తెచ్చాం. చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బులో వెలిగిపోతుంది. నీ సరసం సంతకెళ్ళా? చీకట్లో ఏమిటయ్యా చిందులాట? చీకట్లోనే చిందులాడాలి, సంతలోనే సరసవాడాలి. ఇలా దగ్గరికి వచ్చి చాలేవయ్యా, వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం. నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలిసి కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్లు ఫైల్ అక్కర్లేదే. ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. కనుక ఫీజు వేస్తాను, అక్కడే నిలబడి ఉండు. ఎవరది? నేనా? మీ పక్కన కూడా వెధ కూర్చున్నట్టున్నాడు. బొమ్మ నాన్నా. ఆ ఏళ్ళాడు తిరిగాడేమో అనుకున్నాను. ఈ అనుమానం తట్టుబండలు గాను. అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడ వదిలిపోయింది. లైట్లు ఫ్యాన్లు ఏవే? ప్రశ్న అడుగుతుంటే గుళ్ళో ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతా ఎందుకమ్మా, చెప్పు. మరేమో నాన్నా, ఆ. లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది. అవి వెలిగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటేనన్నా, అది కూడా నాకు ఇచ్చేసానని మరీ చెప్పారు. చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలుస్తుంటానా? వెలగల లైట్లు తిరగల ఫ్యాన్లు ఎందుకు? అమ్మా, అత్త అల్లుడు ఏకమై నాకు కొంపకేసట్టేశారనమాట. ఏం చేస్తావు? మా ఆయన మాటల్లోనే
వచ్చారు. నూరేళ్ళ ఆయుష్. ఏమిట్రా నా ట్యూబ్లైట్ ఫ్యాన్ లో ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవడరా? నీకంటే దౌర్భాగ్యుడే కానీ పేరు చెప్పను. చెప్పను చెప్పకపోతే నేను చంపేస్తాను. నీ ఆవేశం రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు. ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని చెప్పా ఇన్నాళ్ళు సెల్యూట్ కొట్టి కొట్టి చేతులు నిప్పుతుంటాయి. అక్కడైతే రాలేని కొడతా. బాగా చెప్పావు బాబు. పీడ విరగడైపోతుంది. అవునా? అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఒరేయ్, ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కలైన ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడ అయిపోయాను అనమాట. చూస్తాను రాడు, నీ సంగతి చూస్తాను. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది.